హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శృతిస్ రెసిపీ బాక్స్. ఈరోజు అయితే మనం తవా ఫిష్ ఫ్రై ఎలా చేయాలో నేర్చేసుకుందాం. స్పైసీగా, క్రిస్పీగా, టేస్టీగా, ఎమ్మీగా ఉండే ఫిష్ ఫ్రై ఎలా చేయాలో నేర్చేసుకుందాము. చూస్తున్నారు కదా, వావ్, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. సో ఎలా చేయాలో నేర్చేసుకుందాం. చాలా అంటే చాలా సింపుల్ అండ్ ఈజీగా చేసేసుకోవచ్చండి. మరి రెసిపీలోకి వెళ్ళిపోదామా? సో నేనైతే ఒక 10 పీసెస్ ఫిష్ పీసెస్ తీసుకున్నాను, చూస్తున్నారు కదా. అయితే నేను స్కిన్ అనేది తీపిచ్చేసుకున్నాను. దానివల్ల మనకి నీచు వాసన అనేది రాదండి. సో నేను నీట్గా వాష్ చేసేసుకుని దాంట్లో పావు టేబుల్ స్పూన్ పసుపు వేసేసుకుని, 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసేసుకుని, 2 టేబుల్ స్పూన్లు కారం వేసుకున్నాను. ఎందుకంటే స్పైసీగా ఉండాలి కాబట్టి నేను 2 టేబుల్ స్పూన్ కారం వేసేసుకున్నాను. అంతే, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసుకున్నాను. అయితే ఈ జీలకర్ర పొడి దోరగా వేయించుకుని మిక్సీ పట్టుకున్న జీలకర్ర పొడి అండి, ఇన్స్టెంట్ది కాదు. తర్వాత గరం మసాలా వేసుకుంటున్నాను, పావు టేబుల్ స్పూన్. సో గరం మసాలా అంటే లవంగాలు, ఇలాచి, సాజీరా కలిపి నేను మిక్సీ పట్టుకున్నటువంటి పొడి. తర్వాత అంతే హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకుంటున్నాను. ధనియాలు వేయించుకుని మిక్సీ పట్టుకున్నాను. సో మనము నాన్ వెజ్ కాబట్టి 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పడుతుందండి. సో 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని మ్యారినేట్ చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ పెట్టుకుంటే పక్కకి, మ్యారినేట్ చేసుకున్న మిశ్రమం అంతా ముక్కకు పట్టి చాలా టేస్టీగా అయిపోతుంది. నేనైతే హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకుని మ్యారినేట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని దాంట్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను, చూస్తున్నారు కదా. ఇప్పుడు మనము ఏదైతే మ్యారినేట్ చేసి పెట్టుకున్నామో ఆ ఫిష్ పీసెస్ని, చేప ముక్కలని మనము ఈ పెనంపై పెట్టేసుకుని వేయించేసుకుందాం, చూస్తున్నారు కదా. సో తవా ఫిష్ ఫ్రై అంటే ఇంతేనండి, ఏమీ లేదు. మనం డీప్ ఫ్రై చేయకుండా సింపుల్గా తక్కువ ఆయిల్ వేసుకుని హెల్తీగా కొంచెం ఆయిల్ వేసుకుని ఫ్రై చేసుకోవడమే. మనకి ఫ్రై మాత్రం డీప్ ఫ్రై చేస్తే ఎంత టేస్ట్ వస్తుందో అంతకి డబల్ టేస్ట్ వస్తుంది. చూసారు కదా, కొంచెం సేపు అవ్వంగానే మనము ఫిష్ని జాగ్రత్తగా తిప్పుకోవాలి. చూస్తున్నారుగా ఎటువంటి గంట యూజ్ చేస్తున్నానో. ఎప్పుడైనా కానీ ఫిష్ వంటలు చేస్తున్నప్పుడు మనము అట్లకాడ లాంటివి తీసుకుంటేనే పర్ఫెక్ట్గా ఆ ముక్క అనేది విరగకుండా నీట్గా వస్తుంది. చూసారుగా, 1 సైడ్ చక్కగా ఫ్రై అయిపోయింది. సో ఇంకో సైడ్ కూడా ఎంతసేపు అంటే 2 నిమిషాలు. మనం ఫ్లేమ్ హైలో పెట్టుకోకండి, మీడియంలోనే పెట్టుకోండి. ఎక్కువ ఫ్లేమ్ పెట్టుకుంటే మాడిపోతుంది. మనకి ఫ్రై టేస్ట్ అనేది రావాలి అని అంటే మాడద్దు, కాబట్టి మీడియం ఫ్లేమ్లో వేయించుకుంటే చక్కగా దోరగా చక్కగా గోల్డెన్ కలర్లో చక్కగా ఫ్రై అయిపోతుంది. చూస్తున్నారు కదా ఎంత చక్కగా ఫ్రై అయిందో. మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి. ఫిష్ చాలా అంటే చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుందండి. అన్నిట్లోకి ఈజీగా ఏ వంటన్నా చెయ్యొచ్చు అని అంటే మనము ఫిషే అది. ఎందుకంటే 2 నిమిషాల్లో ఉడికిపోతుంది, టేస్ట్ అమోఘంగా ఉంది. కాకపోతే ఒకటి ఏంటి అని అంటే మనకి క్లీనింగ్ అనేది కొంచెం కష్టం. వావ్, చూస్తున్నారు కదా, వావ్, సూపర్ క్రిస్పీగా ఎమ్మీగా టేస్టీగా ఉండే స్పైసీ తవా ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే ట్రై చేసేయండి. వాళ్ళు ఎలాగో సండేనే కదా, ఏం నాన్ వెజ్ చేయాలని చూస్తుంటారు కదా, ఇమీడియట్గా ట్రై చేసేయండి. చూస్తున్నారుగా ఎంత చక్కగా ఉడికిపోయిందో. మరి ఇంకేముందండి ఆలస్యం. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కావాలి అని అంటే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.